హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్స్ ఛానల్. టుడే మన ఫిజికల్ సైన్స్ ఫస్ట్ లెసన్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ చూద్దాం. సో కెమికల్ రియాక్షన్స్ అంటే మనం ఒక రియాక్టెంట్స్ ఇస్తే దానికి ప్రోడక్ట్స్ ఫామ్ అయ్యేదాన్ని మనం కెమికల్ రియాక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్తో రియాక్షన్ జరిపితే మనకు మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అవుద్ది. మనము ఇలాగా ప్రతిదానికి వరుసగా రాసుకుపోలేం కదా, మెగ్నీషియం ఆక్సైడ్, ఆక్సిజన్ అని. అందుకే మనం వీటికి సింబల్ పెట్టుకున్నాం. సో ఎంజీ మెగ్నీషియం ఫార్ములా Mg, ఆక్సిజన్ ఫార్ములా O2 టు ఫార్మ్ MgO మెగ్నీషియం ఆక్సైడ్. సెకండ్, కెమికల్ ఈక్వేషన్స్ అంటే మనము ఒకదాంతో ఇంకొక దాన్ని రియాక్టెంట్ జరిపితే ఫామ్ అయ్యేదే ప్రోడక్ట్. సపోజ్ మనం వాటర్ ఫార్ములా తీసుకుందాం. వాటర్ ఫార్ములా అంటే H2O, 2 హైడ్రోజన్లు 2 ఆక్సిజన్లు కలిపితే మనకు వాటర్ ఫామ్ అవుద్ది. రెండు హైడ్రోజన్లు 1 ఆక్సిజన్ కలిపితే మనకి H2O ఫామ్ అవుద్ది. దట్ ఈస్ కాల్డ్ మనం తాగే వాటర్ ఫార్ములా. నెక్స్ట్ థర్డ్, టైప్స్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్. వర్డ్ ఈక్వేషన్ అంటే హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ ఫామ్ అయితే వాటర్ ఫామ్ అవుద్ది. దీన్ని వర్డ్ ఫామ్లో రాయడం. నెక్స్ట్ స్కెలిటల్ ఈక్వేషన్ అంటే బ్యాలెన్స్ చేయకుండా రాయడం. H2O+O2 ఉందనుకో, ఇది బ్యాలెన్స్ చేయలేం, దాన్నే మనం స్కెలిటల్ ఈక్వేషన్ అంటాం. అంటే ఇక్కడ 2 ఓలు ఉన్నాయి, ఇక్కడ ఒక్క ఓనే ఉంది. హెచ్లు 2 ఉన్నాయి, ఇక్కడ 2 సరిపోయినాయి. సో ఓల్ లేవు కాబట్టి మనం దీన్ని బ్యాలెన్స్ చేయలే, దాన్ని మనము స్కెలిటల్ ఈక్వేషన్స్ అంటాం. నెక్స్ట్ పాయింట్, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటే ఇది బ్యాలెన్స్ చేయకుండా ఉండదా స్కెలిటల్ ఈక్వేషన్ అంటాం. మనం ఆ ఈక్వేషన్ కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తే మనము బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటాం. సపోజ్ ఇక్కడ H2 ఉంది, O2 ఉంది, ఇక్కడ H2O ఫామ్ అయింది, ఇక్కడ ఓకి 2 ఫామ్ అవ్వలే, ఓన్లీ ఒకటే ఫామ్ అయింది. సో బ్యాలెన్స్ చేయాలంటే 2H2 ప్లస్ O2 2H2O. అప్పుడు ఇక్కడ ఓల్ 2 ఉన్నాయి కాబట్టి దీంతో చేస్తే అవుద్ది. సో మనం ఇక్కడ బ్యాలెన్స్ కావాలంటే కోఎఫిషియంట్ దానికి తగ్గ నెంబర్ని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ది, వై షుడ్ వి బ్యాలెన్స్ కెమికల్ ఈక్వేషన్స్. మనం ఎందుకు బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేస్తాం? దేనితో అంటే మాస్ ఆఫ్ కన్జర్వేషన్ ప్రిన్సిపుల్. మాస్ ఆఫ్ కన్జర్వేషన్ ప్రిన్సిపుల్ డిపెండ్ అయ్యి మనం బ్యాలెన్స్ కెమికల్ ఈక్వేషన్ చేస్తాం. రియాక్టెంట్ టోటల్ మాస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ టోటల్ మాస్, 2 ఈక్వల్గా ఉండాలి కదా. రియాక్టెంట్ టోటల్ మాస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ టోటల్ మాస్. మాస్ ఆఫ్ కన్జర్వేషన్ ప్రిన్సిపుల్ అంటే రియాక్టెన్స్ ఆఫ్ టోటల్ మాస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టోటల్ మాస్. నెక్స్ట్ ఫిఫ్త్ది, హౌ టు బ్యాలెన్స్ ఏ కెమికల్ ఈక్వేషన్. మనం కెమికల్ ఈక్వేషన్ ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఫస్ట్ స్కెలిటల్ ఈక్వేషన్ ఇస్తారు. స్కెలిటల్ ఈక్వేషన్ అంటే బ్యాలెన్స్ లేకుండా దాన్ని ఇస్తారు. మనం ఎవ్రీ ఎలిమెంట్కి ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి. తర్వాత కోఎఫిషియంట్కి యాడ్ చేసి బ్యాలెన్స్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. నెక్స్ట్ ఒకసారి దాన్ని చెక్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ స్కెలిటల్ ఈక్వేషన్ ఇచ్చారు, Fe+O2 ఇచ్చారు, మళ్ళీ Fe2O3 ఫామ్ అయింది. ఇక్కడ 2 F'లు ఉండాలి, ఇక్కడ ఒక O ఉండాలి, ఇక్కడ బ్యాలెన్స్ లేదు. సో బ్యాలెన్స్ చేయాలంటే 4Fe + 3O2 ఈక్వల్ టు
2Fe2 అంటే 4Fe O3 అంటే ఇక్కడ నుంచి 2 3 6 ఓలు అలా మనం ఫామ్ చేసుకోవాలి. ఇక్కడ ప్యాన్స్ లేకుండా ఇచ్చారు మనకి. ఇక్కడ మనకు ఓలు 6 ఉండాలి, 3 ఉండాలి, కానీ ఇక్కడ లేదు కాబట్టి మనం కోఎఫిషియంట్ పెట్టి దాని ప్రకారం ప్రోడక్ట్ని ఫామ్ చేసుకోవాలి. నెక్స్ట్ 6th పాయింట్, టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. మనం ఇప్పుడు టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ కాంబినేషన్ ఆఫ్ రియాక్షన్ అంటే 2 or more substance to give one product. A plus B give to AB. 2 or more compounds ఫామ్ అయ్యి 1 ప్రోడక్ట్ని ఇచ్చేదాన్నే కాంబినేషన్ రియాక్షన్ అంటాము. ఎగ్జాంపుల్ CaO plus H2 ఈక్వల్ టు CaOH ట్వైస్. ఇక్కడ ఓలు 2 ఉన్నాయి కాబట్టి 2 ఓలు, H ఒక 2 ఉంది కాబట్టి 2, OH ట్వైస్. OH అంటే హైడ్రాక్సైడ్. నెక్స్ట్ సెకండ్ టైప్ కెమికల్ రియాక్షన్లో డీకంపోజిషన్ రియాక్షన్. దీంట్లో 1 substance give to 2 or more substances. కాంబినేషన్ ఆఫ్ రియాక్షన్ అంటే 2 or more substance give 1 substance. ఇది 1 substance give 2 or more substances. For example 2Pb NO3 whole twice equal to 2BO 4NO2 plus O2. Next third displacement reaction. Strong metal gives weak metal remove. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే మనం ఒక స్ట్రాంగ్ మెటల్లో తీసుకొని దాంట్లో నుంచి వీక్ మెటల్ని రిమూవ్ చేసేదాన్ని మనం డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. సపోజ్ A plus BC ఈక్వల్ టు AC plus B అలా అనుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ZnCuSO4 దీన్ని మనం రైస్ 2 అంటాము. ZnSO4 plus Cu. నెక్స్ట్ ఫోర్త్ది డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. స్ట్రాంగ్ మెటల్ నుంచి వీక్ మెటల్ డబల్ రిమూవ్ చేయడం. AB plus CD ఈక్వల్ టు AD plus CB. AgNO3 plus NaCl రైజ్ టు AgCl plus NaNO3. నెక్స్ట్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఆక్సిడేషన్ అంటే ఎలక్ట్రాన్ లాస్ అండ్ ఆక్సిజన్ గెయిన్ అనొచ్చు, లేదా హైడ్రోజన్ లాస్ ఆక్సిజన్ గెయిన్. ఇక్కడ హైడ్రోజన్ గెయిన్, ఆక్సిజన్ లాస్. ఆక్సిడేషన్ అంటే హైడ్రోజన్ లాస్ అండ్ ఎలక్ట్రాన్ లాస్, ఆక్సిజన్ గెయిన్. రిడక్షన్ అంటే హైడ్రోజన్ గెయిన్ చేస్తుంది, ఆక్సిజన్ను లాస్ చేస్తుంది. మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం ఆక్సిజన్ తీసుకుంటాం కదా, దాన్ని మనం ఆక్సిజన్ గెయిన్ చేస్తాం, లోపల ఉన్న దాన్ని బయటికి పోచేస్తాం, హైడ్రోజన్ని బయటికి పోతుంది. అలా రిడక్షన్లో మనము ఆక్సిజన్ను రిడక్ట్ చేస్తాం, హైడ్రోజన్ను గెయిన్ చేస్తాం, ఎలక్ట్రాన్ను గెయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ CEO plus H2 ఈక్వల్ టు CuH2O. CEO ఆక్సిడైజ్డ్, Cu రిడక్షన్. యూజ్ గుర్తుపెట్టుకోవడానికి మన రెస్పిరేటరీ సిస్టమ్ యూజ్ చేసా. నెక్స్ట్ 7th పాయింట్, ఎఫెక్ట్స్ ఆఫ్ ఆక్సిడేషన్ ఇన్ డైలీ లైఫ్. మనం ఆక్సిడేషన్లో డైలీ లైఫ్లో ఎక్కడ ఎఫెక్ట్ కొడుతుంది? ఐరన్ రస్ట్, corrosion rusting. 4Fe plus 3O2 plus 2H2O gives rise to 2Fe2 plus O3 into NH2O. Iron rusting formula. Next, rancidity. Iron react with air and water and form rust. Iron air and water తో రియాక్ట్ అయితే రస్ట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మనం
మనం ఐరన్ను సపోజ్ మన ఇంటి గేట్ దానికి మనం పెయింటింగ్ వేయకుండా అలానే ఉంచితే అది కొన్ని రోజులకు గాలి వర్షం నీరు తగిలి రస్టింగ్ అయిపోద్ది. మనం పెయింటింగ్ వేస్తే అలా అవ్వదు. సో రెసిడిటీకి ఫార్ములా అది. ప్లీజ్ share and subscribe and like. Thank you for watching.